Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. సీరియల్లు నార్మల్గా ఎంత పే చేస్తారు నార్మల్గా? లైక్ అప్రాక్స్ ఎక్కువ చెప్ప నీకు ఎంత వస్తుందో చెప్పక జస్ట్ నార్మల్గా ఎలా ఉంటాయి పేమెంట్స్? నో, ఫస్ట్ స్టార్టింగ్ కి చాలా తక్కువ ఉంటది. కొత్త వాళ్ళు వస్తారు కదా, 5,000 వాళ్ళకి అంతే ఉంటది. అంతే. నేనే స్టార్టింగ్ అంతే తీసుకున్నా, నాకు తెలియదు ఇక్కడ ఏంటనేది. సో అది వస్తేనే నాకు పెద్ద అనేది అనుకున్నా. ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటది, బట్ స్టార్టింగ్ మాత్రం చాలా తక్కువ, 10,000 లోపలనే ఉంటుంది. 10,000 లోపల 15 days షూట్. 15 days, ఇప్పుడు 15 days కంప్లీట్ గా రాదు. స్టార్టింగ్ ఒక 15 days కంప్లీట్ గా వస్తుంది. ఇంకా ఒక స్కెడ్యూల్ అలాగే టెలికాస్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడు వాళ్ళు బ్యాంకింగ్స్ పెట్టుకుంటారు. దానిపైన ఇంకా 7 to 8 days అలా వస్తుంది అంతే. ఎందుకంటే వాళ్ళు మిగిలించుకోవాలి కదా. 15 days మొత్తం చేసేస్తే అన్ని ఆర్టిస్ట్ ఇచ్చేసి ఎక్కడ అయితే ఓకే, ఒక శాలరీలా బాగా సంపాదించుకుంటున్నాం. యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసి ఆపేసావు? ఆపలేదు, బట్ ఏమంటే ఒక్క కంపెనీ నుంచి ఇంకొకటి అలా మారేమో ఒక 2-3 times. మనకు అంత రెస్పాండ్ రాలేదని, సో అక్కడికి ఏదో స్ట్రైక్ పడింది, కొంచెం ఇంట్రెస్ట్ పోయింది. ఇంకొకటి శివ గారు, ప్రతి చోట మొబైల్ తీసుకుని వెళ్ళలేము, ప్రతి చోట అందరికి మొహాన్ పెట్టలేము. ఇప్పుడు జనాలు ఏం కోరుకుంటున్నారంటే, బయట మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి ఏదైనా సెలబ్రిటీస్ వాళ్ళు వస్తున్నారంటేనే అప్పుడు వ్యూస్ వస్తుంది. మనం ముందా ఏం చేసుకున్నా ఇంట్లో ఏం ఫంక్షన్ అసలు ఏమి రావు. డైలీ ఒక ఫంక్షన్ కి ఎవరు వెళ్తారు? అది కాదు. ఎందుకంటే ఇంకొకటి, నాకు ఏదో స్టార్ట్ చేశాను కానీ అది చాలా కష్టంగానే ఉంది, నా వల్ల కాదు అది. అందరు అది తీసుకొని వెళ్ళి వీడియో ఒకరికి నచ్చొచ్చు, ఇంకొకరికి నచ్చకపోవచ్చు. దేనికి మొహం మీద చెప్పేస్తారేమో అది ఒకటి ఉంటుంది నా మైండ్ లో. యాక్చువల్లీ నేను బ్లాగ్ పర్సన్ కాదు, మాట్లాడడానికి కూడా రాదు నాకు. ఇలా నార్మల్ గా మాట్లాడతామని మొబైల్ పట్టుకొని వెళ్తే అసలు వచ్చేది కాదు, రాదు. నార్మల్ గా నీకు నువ్వే ఎమోషనల్ అయిపోయి నీకు నువ్వే ఏడ్చుకొని ఎక్కువ ఏడుస్తూ ఉంటావు, బయటికి ఏం చెప్పవు. ఎందుకు? అది బయటికి చెప్పుకుంటేనే కదా పోయేది, పక్కలకి ఎవరికి ఏం చెప్పవు. నీకు నువ్వే సఫర్ అయిపోతావు ఎందుకు లోపల. చాలా నెమ్మదిగా, కూల్గా, కామ్గా. ఎందుకు అలా? నేను చెప్పాను కదా స్టార్టింగే, నమ్మకం పోయింది. ఇప్పుడు నా పెయిన్ ని మీకు చెప్పగలుగుతాను. సో ఇప్పుడు మీరు దాన్ని ఎలా తీసుకుంటారు అనేది డిపెండ్స్ ఆన్ యూ కదా. దాన్ని మీరు వేరే రకాలుగా వదిలే పై అమ్మాయి ఎప్పుడు కూడా అదే అనుకుంటా, అది ఇంకొకరికి అది దాని డ్యామేజ్ అయిపోతుంది, బ్రేక్ అయిపోయింది ఆల్రెడీ నా మనసు. సో దట్ అది చెప్పకుండా ఉంటేనే బెటర్. మనం అది చెప్పి ఇంకొకరికి మన వీక్నెస్ని మనము చెయ్యారనే మన లైఫ్ని ఇంకొక చేతికి ఇచ్చినట్టు అవుతుంది. సో ఐ డోంట్ వాంట్. నా స్ట్రగల్ నాదే, నాకు అవుతుందా నేను ఫేస్ చేస్తా, లేదా దట్స్ ఓకే చూసుకుంటారు దేవుడు అనుకుని ఇల్లు ఉంటా. చీప్ అయిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీక్నెస్ ని ఇంకొకరికి మేమే ఓపెన్ చేసి పెట్టినట్టు చాలా బాగా ఆడుకుంటారు దాంతో. ఇదే పాయింట్ మీద బిగ్ బాస్ లో నీ పర్సనల్ లైఫ్ ని ఓపెన్ అయిపోవడం వల్ల పబ్లిక్ లో గానీ లేకపోతే నీ మనుషుల దగ్గర గానీ ఎవరి దగ్గర గానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావని నేను విన్నా. కొన్ని అంటే అంత నాకు నెగటివ్ కాదు, పాజిటివే నా. అంతే ఇప్పుడు బయట జనాలు వెళ్ళినప్పుడు ఏదైనా ఫంక్షన్ లో ఉన్నప్పుడు ఎంత మంచి రెస్పాన్స్, నువ్వు ఆలోచించకు బిడ్డ మేమున్నాము అట్లాంటిది, ఏం లేకపోయినా మేమున్నాము, ఆ ఒక పాజిటివ్. నెగటివ్ నేను ఎక్కడ, బట్ నెగటివ్ అనేది మన పర్సనల్ లైఫ్ లో మనకి తెలిసిన వాళ్ళు, మేము నమ్మిన వాళ్ళ నుంచి అలా అయింది తప్ప బయట నాకు జనాల నుంచి అట్లాంటిది ఏం జరగలేదు. పెంచుకుంటున్నా బాబు ఎలా తెలీదు కదా, ఆ పాప చనిపోయింది కదా. అవునా? బిగ్ బాస్ ఇలా 2 days ముందే పోయింది. ఓకే 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 అవునా? నేను నాకు ఇంకా ఉన్నారు, ఇంకా ఇది ఉంది అని అనుకుంటున్నా. బట్ నేను పిల్లల్ని ఒక 3-4 members ఉన్నారు, చదివిస్తున్నాను. బట్ ఓన్ గా అదే లాస్ట్ అని అనుకున్నాను, ఎందుకంటే చాలా మైండ్ పోయింది. ఎందుకు స్లోగా మాట్లాడుతున్నావు? ఆ ఒక మ్యాటర్ వచ్చగానే మైండ్ బ్లాంక్ అయిపోతుంది నాకు. బ్లాంక్ అయిపోతుంది. కానీ ఈ పిల్లల్ని ఏదైతే పెంచుకుంటున్నావు నువ్వు చేస్తుంది మంచిదే, కానీ బయట చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, దాన్ని నువ్వు పట్టించుకుంటావా?
చాలా మంది చాలా రకాల మాట్లాడిన వాళ్ళు నాకు కష్టం ఉందంటే ఒక 4 రూపాయలు హెల్ప్ చేస్తారా, నాకు ఆకలిస్తుందంటే నాకు ఏమైనా ఫుడ్ పెడతారా, నాకు కష్టం ఉందంటే డైలీ వచ్చి ఓకే 1 డే అడుగుతారు, డైలీ వచ్చి నన్ను అడుగుతారా నువ్వు ఎలా ఉన్నావు, ఏంటి ఉన్నావా, బ్రతికావా, నీకు ఆఫర్స్ లేదా, ఉన్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఎవరు అడుగుతారు, ఎవరు అడిగారు కదా. మరి వాళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను, నో, వాళ్ళని పట్టించుకోను. నేను వాళ్ళకి అదే డైరెక్ట్ అడుగుతా, ఏమంటే ఓకే నేను చేసిన పని మీరు చేసి చూడండి, దెన్ ఓకే, మీకు ఓకే అంటే ఓకే, అప్పుడు మీరు చెప్పిందంటే నేను వింటా. బట్ ఇప్పుడు కూడా వినట్లేదు, జస్ట్ వాళ్ళకి బ్యాక్ ఆన్సర్ ఇస్తున్నాను. కీర్తి విషయంలో జనాలు తప్పుగా అర్థం చేసుకున్న సిచ్యువేషన్ ఏంటి? జనాలు అన్న కన్నా కొన్ని ఫ్రెండ్స్ తప్పుగా అనుకున్న విషయం అంటే, రీసెంట్ టైంలోనే నాకు తెలిసి చాలా క్లోజ్ ఉన్న వాళ్ళు, నేను ఒక ఇంటర్వ్యూలో ఆయన జనరల్గా నేను మాట్లాడాను, ఇప్పుడు షోస్కి అంతగా మమ్మల్ని పిలవట్లేదు ఏంటి అని ఎవరో ఒక సోయన్సో యాంకర్ అడిగారు, సో ఇప్పుడు కనిపించట్లేదు కదా, ఏంటి ప్రాబ్లం కీర్తి అన్నప్పుడు ఐ ఓపెన్లీ సైడ్ ఏంటంటే, ఇప్పుడు ఉన్న ఎలా అయిపోయిందంటే సోషల్ మీడియా కానీ ఛానల్ కానీ ఎలా అయిందంటే, అమ్మాయిలు గ్లామర్గా ఉండాలి, ఎక్స్పోజింగ్గా ఉండాలి, నువ్వు ఎక్కువ మాట్లాడాలి, అప్పుడే వాళ్ళకి ఆఫర్స్ వస్తాయి, అది రియాలిటీ మీకు తెలుసు. సో ఇప్పుడు నేను అంత మాట్లాడలేను, అండ్ అంతగా బట్టలు కూడా అంతగా నేను వేసుకోలేను, బికాజ్ అది నా క్యారెక్టర్ అంట, వాళ్ళు వేసుకోగానే వాళ్ళు బాగాలేదు అన్నట్టు కాదు, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళకి రైట్స్ ఉంది. బట్ ఇక్కడ వర్క్ పరంగా చూస్తుంటే మనకు ఎవరైనా ఒక అవకాశం ఇవ్వాలంటే అమ్మాయిల్ని ఇప్పుడు అలా ఉంటేనే తీసుకుంటున్నారు. సో నేను ఇది జనరల్ గా మాట్లాడాను. అండ్ తర్వాత కొంతమందికి డాన్స్ తెలియని వాళ్ళని ఇస్తారు, వాళ్ళకి ఏం తెలీదు, బట్ స్టిల్ ఒక షోలో పెట్టేస్తారు, ది డజంట్ నో. నేను ఇలా మాట్లాడాను. బట్ కొంతమంది దాన్ని చాలా పర్సనల్ గా తీసుకొని అది నాకు ఎక్స్పీరియన్స్ అయింది. బట్ నేనేమంటానంటే, మనము ఒక పర్సన్ గురించి మనకు చాలా తెలిసినప్పుడు ఆ పర్సన్ ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తారనేది కొంచెమైనా ఒక 1% అయినా మాకు ఆలోచించే ఒక శక్తి ఉంటుంది. సో దట్ ఈ పర్సన్ ఇలా మాట్లాడగలరా అనడానికన్నా ముందు ఫస్ట్ దేని మాట్లాడారు, ఎందుకు మాట్లాడిన ఆలోచించుకుని మా దగ్గర బిహేవ్ చేస్తే బాగుండదు. ఈ మ్యాటర్లో తప్పుగా అనుకున్నారు కొంతమంది. బట్ నేను ట్రై చేసా అది చెప్పడానికి. బట్ దెన్ ఒక్క మూమెంట్లో ఓకే వద్దు అనిపించింది. ఇప్పుడు మా వాళ్ళు అనుకున్న వాళ్ళైతే అర్థం చేసుకుంటారు, వాళ్ళు కాదు అంటే ఇంకా వాళ్ళకి ఇంకా క్లారిటీగా చెప్పలేము. అన్నీ మనం అందరికీ క్లారిటీ ఇసుకుంటూ వెళ్తే నా లైఫ్ అయిపోతుంది. సో దట్ ఈ మ్యాటర్లో నేను అలా చెప్పలేదు, వాళ్ళు అలా అర్థం చేసుకున్నారు. సో దట్ ఆ ఒక్క మ్యాటర్లో నాకు కొంచెం ఎందుకబ్బా అనిపించింది. దెన్ నా ఓవర్ థింగ్స్ కొంచెం పక్కన పెట్టేసి జనరల్ గా ఉందామని. అవును, ఎందుకు టీవీ ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నావు, అన్ని చేస్తున్నావు అంటే లైక్ ఇప్పుడున్న సీరియల్స్ యాక్టర్స్ కానీ లేకపోతే ఎవరైనా అదే దానికి సంబంధించిన ఛానల్స్ వాళ్ళే టీవీ షోస్ కానీ వాటికి కానీ ఆఫర్స్ ఉంటూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటుంటారు. లైక్ వై కీర్తి, ఎందుకు కీర్తి? నేను లైక్ అది కాకుండా ఎలా ఉన్నా నార్మల్ గా వేరే ఛానల్స్ లో మీకన్నా ఇంకా కొంచెం ఉన్న వాళ్ళని కూడా ఉన్నారు. ఇప్పుడు వేరే ఛానల్లో నేను కనిపిస్తున్నా, వేరే ఛానల్లో ఉన్నా, పర్టికులర్ కొన్ని ఛానల్లో లేనంతే, వేరే ఛానల్లో ఉన్నా, రెగ్యులర్ నేను చేస్తున్నా. అడగవా? అడిగి మనం చీప్ అవ్వకూడదు. వై ఎందుకు నన్ను పిలవట్లేదు అని నేను అడిగి అప్పుడు మీ మనసులో ఒకటి వస్తుంది, ఈ అమ్మాయి ఏంటబ్బా అవకాశం కోసం మా దగ్గరనే ఎంత అడుగుతుంది అనేసరికి మనం చీప్ అయిపోతాం. అవసరం లేదు. కానీ ఇండస్ట్రీలో నార్మల్ గా ఏ అవకాశం కోసమైనా దేనికోసమైనా గానీ ఎవరినైనా వెళ్ళి అడిగితేనే ఆఫర్స్ వస్తాయి అని చాలా మంది యాక్టర్స్ చెప్తూ ఉంటారు. అడగకపోతే ఏముండదు కదా అంటారు. మమ్మల్ని ఇప్పుడు మనకు అవకాశం ఇచ్చి తీసుకున్నప్పుడు మాకెందుకు ఇది అవకాశం వచ్చింది కదా, ఎందుకు మీరు తీసుకున్నారని క్వశ్చన్ చేయడంలో అదొకటి. బట్ ఈ షోలన్నీ మనము పిలవకుండా వేరే వాళ్ళని పిలిచి మీరు నన్ను ఎందుకు పిలవట్లేదు అంటే వాళ్ళ దృష్టిలో మనం ఇంకా చీప్ అయిపోతాము. అవకాశం అది వేరు. అలా నేను అవకాశం అడిగాను, ఆ అవకాశం వద్దు. ఇప్పుడు ఒక్క నేమ్ వచ్చిన తర్వాత కూడా
వాళ్ళు పిలవట్లేదు, మన ముందు మనకు కనిపిస్తుంది దేనికి ఎక్కువ విలువ, ఎక్కడ వెళ్తుంది, దేనికి వెళ్తుంది, ఎట్లాంటి వాళ్ళు కావాలి అనేది మనకు క్లారిటీ ఉన్నప్పుడు మళ్ళీ వెళ్ళి మేము వాళ్ళని అడిగితే ఏం బాగుంటుంది. అట్లా వద్దు. ఎందుకు ఎంత కష్ట సిచ్యుయేషన్ లో కూడా నేను ఇంకొకరిని అడిగిన అమ్మాయి కాదు. ఇప్పుడు అట్లీస్ట్ నేను బ్రతుకుతున్నా, నా కాళ్ళ మీద నేను నిలబడి ఉన్నా, ఇప్పుడు ఎందుకు అడుగుతా? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.